హాయ్ అందరికీ! ఈవినింగ్ స్నాక్స్‌గా ఆనియన్ రింగ్స్‌ని ప్రిపేర్ చేసుకుందామా? ఇలా గనక చేశారంటే క్రిస్పీగా, క్రంచీగా సూపర్‌గా ఉంటాయండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా సింపుల్‌గా ట్రై చేసేయండి. ముందుగా దీనికోసం 4 ఉల్లిపాయలు మీడియం సైజువి తీసుకోండి. వాటికి పైనున్న ముచ్చుకలు కట్ చేసేసుకొని, పొట్టు తీసేసుకొని, వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకోండి. తర్వాత వీటిని మనం ఒక చక్రాల్లా కట్ చేసుకోవాలండి. పైన ఈ విధంగా ముచ్చుకను కూడా నీట్‌గా తీసేసుకోండి. ఇలా చక్రాల్లాగా అరెంజ్ మందంతో కట్ చేసుకోండి. కట్ చేసుకున్న వాటిని మనం చూడండి ఇలా లేయర్స్‌గా ఉంటాయి కదా! చక్కగా వీటిని విడదీసేసుకోండి. కరెక్ట్‌గా రింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉండేటట్టు చూసుకోండి. ఇలా రింగ్స్‌లా చేసుకోవాలండి. ఇలా రింగ్స్ అన్నీ కూడా ఈ ఆనియన్స్‌లోంచి తీసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. దాంట్లో ఒక అరకప్పు దాకా మైదా పిండి వేసుకోండి. దాంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ దాకా కార్న్‌ఫ్లోర్ పిండి తీసుకోండి. ఒక పావు టేబుల్ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి, టేస్ట్‌కి తగినంత సాల్ట్, అలాగే దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడంత బేకింగ్ సోడా వేసుకోండి. ఇప్పుడు దీనంతా కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. పిండిలో ముందుగానే ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేంత వరకు బాగా మిక్స్ చేసేసుకొని, కొద్దిగా చల్లని వాటర్ వేసుకొని మిక్స్ చేసేసుకోండి. పిండనేది వాటర్ అనేది ఒకేసారి వేయకుండా కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసేసుకోండి. అప్పుడే మనకి చక్కగా పిండంతా కూడా కలిసిపోతుంది. పిండి ఈ విధంగా బాగా మిక్స్ అయిపోయాక కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. మరీ వాటర్ అనేది ఒకేసారి వేయకూడదండి. చూడండి థిక్‌గా ఈ విధంగా ఉండాలి. మనం ఇలా కోట్ చేసుకున్నప్పుడు చక్కగా ఈ విధంగా కోట్ అయ్యేటట్టు ఉండాలండి పిండి. ఒక మిక్సీ జార్‌లో 4, 5 వేయించి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్‌ని వేసుకోండి. వీటిని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. చూడండి ఇలా సాఫ్ట్‌గా అవ్వాలండి. సాఫ్ట్‌గా అయ్యేంత వరకు మనం గ్రైండ్ చేసుకొని, దీన్ని మనం రెడీగా పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్‌లో పిండి కలిపి పెట్టుకున్నాం కదా! ఒక్కొక్క ఆనియన్ రింగ్‌ని ఈ విధంగా వేసుకోండి. ఒక ఫోర్క్ స్పూన్‌తో చక్కగా పిండంతా కూడా ఈ విధంగా కోట్ చేసుకోండి. తర్వాత వీటిని బ్రెడ్ క్రమ్స్‌లోకి వేసేసుకొని, చక్కగా బ్రెడ్ క్రమ్స్ కూడా నీట్‌గా పట్టేంత వరకు ఇంకొక ఫోర్క్ స్పూన్‌తో కలుపుకోండి. తర్వాత వీటినింటిని కూడా వేరొక ప్లేట్‌లోకి తీసుకోండి. మనం చేత్తో కలుపుతున్నట్టయితే పిండి అనేది సరిగ్గా కోట్ అవ్వదండి. అందుకే ఫోర్క్ స్పూన్ యూజ్ చేయాలి. వీటన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకున్నాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకోండి. ఆయిల్ అనేది మీడియం హీట్ అయ్యాక వీటిని వేసుకొని పైకి తేలేంత వరకు వదిలేసేయండి. తర్వాత అటు ఇటు తిప్పుకుంటూ మంచి క్రిస్పీగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ అనేది ఒకేసారి హైలో పెట్టకూడదు. మనం ముందుగానే మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి ఆనియన్ రింగ్స్ అనేవి క్రిస్పీగా తయారవుతాయి. ఇలా తయారైన వాటిని వేరొక ప్లేట్‌లోకి తీసుకొని సెకండ్ బ్యాచ్‌లో మళ్ళీ ఇంకోసారి వేసేసుకోండి. ఇలా అన్ని ఆనియన్ రింగ్స్‌ని మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోండి. ఫ్రై చేసుకున్న వాటిని వేడిగా సర్వ్ చేసేసుకోండి. చాలా బావుంటుందండి. క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ వీడియో చూసి మీరు కూడా సింపుల్‌గా ఈ ఆనియన్ రింగ్స్‌ని చేయండి. చాలా కుదురుతుందండి. మీకు ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ రూపాన తెలియచేయండి. మరెన్నో టేస్టీ అండ్ క్విక్ రెసిపీస్ కోసం నా ఛానల్‌ని చూస్తూ ఉండండి. థాంక్ యూ.